అందరికీ నమస్తే. లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ రావద్దు, అవి ఇప్పుడు అవసరమే లేదు. ఇదంతా మాట్లాడుకుంటున్నది ఎవరో కాదు, ప్రభుత్వ పెద్దలు. ఎలక్షన్ రావాలనుకుంటే గవర్నమెంట్ చేతిలో ఉంది, ఎలక్షన్ పెట్టాలనుకుంటే గవర్నమెంట్ చేతిలో ఉంది. కానీ ఎలక్షన్ పెట్టొద్దని ఒక పొలిటికల్ స్ట్రాటజీ హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత దాని మీద సమాలోచనలు చేసి మరి ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, పార్టీ పరంగా ఇచ్చిపోవచ్చా రిజర్వేషన్స్, లేకపోతే ఇంకేమైనా చేయాలన్నా అవన్నీ పక్కన పడేసి సుప్రీంకోర్టుకు పోతున్నారు. ఆల్రెడీ బీసీ మంత్రులు తర్వాత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళంతా ఢిల్లీలో కూర్చున్నారు. ఇవాళ పిటిషన్ వేస్తాం మేము ఇప్పుడు సుప్రీంకోర్టులో అని. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం ద్వారా ఏమవుతుంది, ఎలక్షన్ పెట్టుకోమని చెప్తారు సుప్రీంకోర్టు. హైకోర్టులోనే ఒక వాదన, హైకోర్టులో వచ్చిన వాదన ఏంది, మీరు త్రిబుల్ టెస్ట్ ఫాలో కాలేదు. త్రిబుల్ టెస్ట్ అనేది సుప్రీంకోర్టు ఫార్ములా, అది హైకోర్టు చెప్పింది కాదు. సుప్రీంకోర్టు చెప్పిన ఫార్ములా మీరు ఫాలో కాలేదు, త్రిబుల్ టెస్ట్ ఫార్ములా మీరు అది సక్సెస్ అయితే ఎలక్షన్ పెట్టుకోవచ్చు. అయినా హైకోర్టు ఎలక్షన్ మీద కాదు మేము పెట్టింది, కేవలం ఆ రిజర్వేషన్ పైన మాత్రమే మేము స్టే ఇచ్చినామని చెప్పింది. అయినా సరే మేము సుప్రీంకోర్టుకే పోతామన్నారు. ఏంది అసలు గవర్నమెంట్ స్ట్రాటజీ ఏంది? సుప్రీంకోర్టుకు పోతే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుందా? ఎలక్షన్ జరపాలని ప్రభుత్వం అనుకుందా? అసలు గవర్నమెంట్ ఏమనుకుంటుంది? వీళ్ళ డ్రామా ఏంది? ఇక్కడ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇరకపోయింది. ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముఖ్యమంత్రికి లేఖ రాసిండు. ఏంది మరి మేము ఎలక్షన్ పెట్టాలన్నా వద్దా, మేము ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చినాము, రీషెడ్యూల్ చేయాలన్నా దీన్ని. వాళ్ళు కూడా ఏదో నిర్ణయం తీసుకోవాలి కదా. ఆల్రెడీ వాళ్ళు సగం దూరం పోయినరు, ఆల్రెడీ మీటింగ్స్ పెట్టినరు, ఆల్రెడీ బాక్సెస్ తెప్పించినరు, ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చేసినారు అందరికీ. కాబట్టి మేము ఎలక్షన్ పెడతాం, మీరు చెప్పండి. స్టేట్ గవర్నమెంట్ తలుచుకుంటే తప్ప ఎలక్షన్ జరగదు, అది యాక్ట్లోనే ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఒపీనియన్ అడిగితే గవర్నమెంట్కి ఆన్సర్ లేదు. ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది, అన్ని విషయాలు మాట్లాడదాం. వీళ్ళు సుప్రీంకోర్టుకు పోవడం వెనుక ఉన్న రాజకీయ ప్లాన్ ఏంది, పొలిటికల్ స్ట్రాటజీ ఏంది, దీనిలో ఏం బెనిఫిట్ కావాలనుకుంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది చెప్పే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మేము చెప్పే వార్తలతో మాకేం రాదు, సమాజానికి ఏదో ఒకటి చెప్పదామనే ఉద్దేశమే, సమాజాన్ని కొంత చైతన్యపరుద్దామనే ఉద్దేశమే. కాబట్టి ఇది మీ ఛానల్గా నేను భావిస్తున్నా. మీరు సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా, మిస్ కాకుండా. ఇక సుప్రీంకోర్టుకు పోతున్నారు. బయటికి కనిపిస్తున్నదేమో సుప్రీంకోర్టు దాకా పోయి కొట్టాడతారా, కొట్టాడతారా, గవర్నమెంట్ కొట్టాడాలనుకుంటుంది ఇంకా దీనిలో రిజర్వేషన్ విషయంలో. కానీ ఇక్కడ కొట్లాడే అని ఒక డ్రామా, కొట్లాడుతున్నాం మేము, హైకోర్టు ఆపితే మేము సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టుకు పోయినా ఇది ముందల పడదని తెలుసు. ఇది ఎప్పుడు ముందల పడుతుంది అంటే పార్లమెంటులో చట్టం చేస్తే తప్ప ఇది ముందల పడదు. అసలు సెంట్రల్ మీద ఒక్క మాట కూడా ఎవరు మాట్లాడతలేరు, ఎవ్వరు బీసీ లీడర్ కూడా మాట్లాడతలేరు. కేవలం కాంగ్రెస్ ఆడే ఒక స్ట్రాటజీలో వీళ్ళందరూ కూడా భాగస్వామ్యమైనరా అనిపిస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోయారు, ఏమవుతుంది, సుప్రీంకోర్టులో కూడా త్రిబుల్ టెస్ట్ మీరు ఫాలో కావాలి కాబట్టి హైకోర్టు స్టే ఇచ్చింది, దాన్ని సమర్థిస్తే ఏం చేస్తారు? నెక్స్ట్ ఎలక్షన్ పెట్టాల్సిందే కదా. కానీ వీళ్ళకి జూబ్లీస్ ఎలక్షన్ ఇంపార్టెంట్. ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ కావాలి కాబట్టి అది అయిపోయిన తర్వాత అక్కడ వచ్చే రిజల్ట్ని బట్టి, అక్కడ వచ్చే ఫలితాలను బట్టి నెక్స్ట్ ఎలక్షన్కి పోదాం. జూబ్లీహిల్స్లో గెలిస్తేనే లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోతారు. ఒకవేళ జూబ్లీహిల్స్ కనుక ఓడిపోతే పరిస్థితులు ఏం బాగలేవు. అక్కడ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు ఏం బాగలేవు. ఎట్లా ఓడిపోతాం అని తెలిసే ఒక రిమార్క్ ఉన్న, ఒక రౌడీ షీట్ ఉన్న నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చిండ్రు. ఓడిపోతే ఆయన మీద వేయచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మీద బాగాలేదు కాబట్టి పోయారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని చెప్పొచ్చు అనే ఒక స్ట్రాటజీ కూడా ఉన్నట్టుంది అధికార పార్టీకి. అందుకే నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చి జూబ్లీహిల్స్లో గాల్లో, అది కూడా గాల్లో దీపమే, గాల్లో దీపం పెట్టి చూద్దాం, దేవుడు కాపాడితే దీపం వెలుగుతుంది, దీపం వెలిగితే మనమే సక్సెస్ చేసామని చెప్పేసి నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ పోవచ్చు. అప్పుడు ఈ బీసీ రిజర్వేషన్లు ఏముండదు, నో రిజర్వేషన్స్. సేమ్ ఇంతకుముందు కేసీఆర్ ఏ స్ట్రాటజీ ఫాలో అయ్యాడో అదే స్ట్రాటజీ ఫాలో కావాలి. మరి వీళ్ళు దీనికి ఓడడం వల్ల ఏంటంటే ఇక్కడ బీసీ ఓటర్లు చాలామంది ఉన్నారు. ఇది ఒక డ్యామేజ్ కంట్రోల్ అంటే, నేను పొలిటికల్ డ్యామేజ్ కంట్రోల్ బాగా డ్యామేజ్ అయింది. హైకోర్టులో స్టే ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ మామూలు డ్యామేజ్ కాలే. అదే బీసీలు, ఏ బీసీ ఓటర్ల కోసం అయితే మేము ఇదంతా చేస్తాం అనుకున్నారో బీసీలే తిరగబడుతున్నారు. ఇప్పుడు ఊర్లోకి పోయి మాట్లాడే పరిస్థితి లేదు ఏ ఎమ్మెల్యే మినిస్టర్ కూడా. ఎందుకు అని అంటే మొత్తం ఏగులేపి కూర్చున్నారు, మొత్తం బీసీ రిజర్వేషన్ ఇచ్చేసిండ్రు. అది అవుతుందో కాదో తెలియకపోయినా మీరు ఖర్చు పెట్టుకోపోయారు, మీరే అభ్యర్థులు అని చెప్పేసిండ్రు, వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు. ఒక అవకాశం వచ్చినప్పుడు బీసీలు ఉపయోగించుకుందామని చూస్తారు కదా ఎవరైనా సరే. మరి ఆ అవకాశం ఇచ్చిర్రు, తర్వాత కోర్టులో స్టే వచ్చింది. ఇప్పుడు ఆ డ్యామేజ్ కంట్రోల్ స్ట్రాటజీ ఫాలో అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. డ్యామేజ్ కంట్రోల్ ఏంటంటే వాళ్ళలో అసంతృప్తి బాగా వచ్చింది. ఆ అసంతృప్తి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ పోవద్దు. ఇప్పుడు కనుక పోతే ఎలక్షన్స్ బాగా నష్టం పోతాం.
ఇంతకుముందు కనీసం 50-50 ఉండేది. ఇప్పుడు 50% పోయి 30% పడిపోయింది. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ సర్వే వచ్చింది. ఇప్పుడు ఇది చేసిన తర్వాత హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ పైన ఏమనుకుంటున్నారు జనమని ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఏముంది, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని ఉంది. వీళ్ళ మీద వాళ్ళ మీద బీఆర్ఎస్ మీద కొద్దిసేపు, బీజేపీ మీద కొద్దిసేపు, హైకోర్టు మీద కొద్దిసేపు ఎన్ని మాట్లాడినా కాంగ్రెస్ గవర్నమెంట్ చేతగానితనం వల్ల ఇదంతా జరిగింది, రప్చర్ జరిగింది అనేది జనాలకు పోయింది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ సర్వేలో కూడా అదే వచ్చిందంట. అంతకుముందు కానీ ఇప్పుడు ఎక్కువ డ్యామేజ్ చెప్పారు. ఇంకా బీసీలు కూడా సంతృప్తికరంగా మాట్లాడతలేరు. బీసీలు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది అనుకుంటలేరు, కాంగ్రెస్ గవర్నమెంట్ నిండా ముంచింది అనుకుంటున్నారు. అందుకే వాళ్ళకు నెగిటివ్ వచ్చింది. ఇంకా జూబ్లీస్ ఎలక్షన్ తర్వాత కొంత టైం తీసుకొని 2026లో ఎలక్షన్స్కి పోతే అప్పుడు మనం కొంచెం గిటాన్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు చూద్దాం పరిస్థితులు ఎట్లా ఉంటాయో. మేము సుప్రీంకోర్టు కూడా పోయి కొట్టాడుతున్నాం అని ఒక కలరింగ్ ఇచ్చుకోకే తప్ప ఇక్కడ జరుగుతుంది జరగదు అని, జరుగుతుందని చెప్పడానికి ఎవ్వరికి ధైర్యం లేదు. ముఖ్యమంత్రికి ధైర్యం లేదు, మినిస్టర్స్కి, బీసీ మినిస్టర్స్కి ధైర్యం లేదు. వాళ్ళు కూడా పొలిటీషియన్సే కదా, అందరు ఆ పార్టీ వాళ్ళే. బీసీ మినిస్టర్స్ కూడా అందులో పాలు పంచుకుంటున్నారు ఆ పాపం వల్ల. అసలు బీసీ మినిస్టర్స్ అన్నా బీసీ జనాలకు నిజాలు చెప్తే బాగుంటుండే. ఇట్లా కాదు, ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది. అసలు సెంట్రల్ గవర్నమెంట్ అడగాలి. ఎవరు అడిగింది సెంట్రల్ గవర్నమెంట్ని? అసలు ఒక మాటనైనా సెంట్రల్ గవర్నమెంట్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెంచారా గవర్నమెంట్ కానీ, ముఖ్యమంత్రి కానీ, బీసీ మినిస్టర్స్ కానీ? ఇక్కడ బీసీ సంఘాల లీడర్లు కూడా, ఇప్పుడు ఆర్ కృష్ణయ్య బీజేపీ ఎంపీ, ఆయన కొట్లాడొచ్చుగా మరి బీజేపీలోనే ఉన్నారు. ఆయన పల్లెత్తు మాట అనలేకపోతుండు బీజేపీని. రేవంత్ రెడ్డి కూడా బీజేపీని ఒక్క మాట అనలేకపోతుండు. ఎందుకు అని అంటే మనకు పనులు కావు బీజేపీని టార్గెట్ చేస్తే అని కాంగ్రెస్లో చర్చ ఉంది. మనకు పనులు కావని, పనులు అంటే జనాలకు పనికొచ్చే పనులు కాదు, వాళ్ళ పర్సనల్ పనులు, వాళ్ళ రక్షణ, వాళ్ళకు స్ట్రాటజీలు వాళ్ళకు. బీసీ మినిస్టర్స్ కూడా అందులోనే. జాజల శ్రీనివాస్ గౌడ్ గారు అయితే కాంగ్రెస్ వాళ్ళతోనే తిరుగుతున్నారు. అదేందో అర్థం కాలేదు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళే ఫెయిల్ అయ్యారు. కాంగ్రెస్ వాళ్ళు ఎంబడి తిరిగితే ఏమొస్తుంది జాజల శ్రీనన్నకు మాత్రం? ఆయనైనా కనీసం జనాలకు నిజాలు చెప్తే బెటర్ ఉంటుండే. ఈ శివలింగం మీద తేలులాగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎక్కువ పట్టించుకుంటలేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ కదా చేస్తేనే ఏం చేయను, అది అయ్యేది కాదు, పోయేది కాదు, ఏం చేద్దాం అనుకుంటున్నారు. అనవసరంగా మధ్యలో పోతే మా మీదకి వస్తారని చెప్పేసి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇట్లా మొత్తం మేము సుప్రీంకోర్టులో కూడా బీసీల కోసం కొట్లాడుతున్నాం, పోరాటం చేస్తున్నాం, న్యాయ వ్యవస్థ మమ్మల్ని ఆదుకుంటుంది. హైకోర్టులోనే కాలేదు, హైకోర్టే సుప్రీంకోర్టు ఫాలో చేసింది. అయినా సరే వీళ్ళు మాత్రం ఒక సేఫెస్ట్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీసీ ఓటర్లను సమాధానపరిచే ఆన్సర్ కూడా గవర్నమెంట్ దగ్గర లేదు. అవును మేము ఇట్లా చేసినాం కాబట్టి ఇట్లా అయ్యింది, లేకపోతే మా దగ్గర న్యాయం ఉంది అని చెప్పి అధికారం కూడా లేదు. న్యాయం జరగాలంటే చట్టం కావాలి. చట్టం కావాలంటే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడాలి. ఇక్కడ బీజేపీ ఎంపీలు ఉన్నారు. కిషన్ రెడ్డి అయితే కిషన్ రెడ్డి ఓపెన్గా మాట్లాడుతున్నాడు. నా వల్ల ఏమవుతుంది, నా ఒక్కని వల్ల ఏమవుతుంది, నాతోనే ఏం కాదు, బీసీ రిజర్వేషన్స్ విషయంలో నేనేం చేయలేను. ఆయన ఏం ఒక్కడిగా ఏం చేయలేడు. కానీ ఒక కేంద్ర మంత్రిగా బీజేపీ వాళ్ళదే ఉంది, సెంట్రల్ కదా. పార్లమెంట్లో చట్టాలు చేయాల్సింది ఎవరు? పార్లమెంట్లో చట్టాలు చేయాల్సింది బీజేపీయే. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంటే ఉంది, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళే చేయాలి. మరి బీసీ రిజర్వేషన్స్ ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వాల్సిందే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో హామీలు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు హామీ ఇచ్చినప్పుడు ఏమో ఎవరితో సంబంధం లేదు, మేమే ఇస్తామన్నట్టు మాట్లాడిండ్రు. తీరా ఇదంతా తేడతెల్లం అయిపోయిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టుకు వద్దామంటున్నారు. అసలు దీనిలో ఇదొక రాజకీయ నిర్ణయం, ఇది మొత్తం రాజకీయమే నడుస్తుంది. బీసీ లీడర్లు రాజకీయమే చేస్తున్నారు, అన్ని రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో పావులు కదుపుతున్నది పాపి అయిన కాంగ్రెస్. వాళ్ళు పొలిటికల్ స్ట్రాటజీలు, రాజకీయంగానే నడిపే ప్రయత్నం చేస్తున్నారు. రేపు అంటారు వీళ్ళు ఇదంతా అయిపోయిన తర్వాత రేపు ఎలక్షన్ ఇచ్చినప్పుడు మేము గాంధీ భవన్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి 42% రిజర్వేషన్స్ ఇస్తాం, ఆల్రెడీ 25% బీసీలకు వస్తుంది, 70% మేము కాంగ్రెస్కి వెళ్ళి ఇస్తామంటారు. అసలు దీనిలో కేవలం పాలిటిక్స్ గురించే మాట్లాడుతున్నారు. బీసీలకు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ కావాలి, 40% చట్టపరంగా అయితే అది వస్తుంది. అసలు దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఉద్యోగాల్లో 40% రిజర్వేషన్ వస్తుంది బీసీలకి, చట్టపరంగా జరగాలి అదంతా. అసలు దానికోసం కొట్లాడాలి. దానికోసం కొట్లాడితే ఇయ్యాలి. కాకపోతే రేపైనా సరే బీజేపీ మీద ప్రెషర్ పెడితే, బీజేపీని దోషిగా నిలబెడితే సచ్చినట్టు చేస్తారు. వాళ్ళని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఎవరన్నా ఎవరు ప్రయత్నం చేస్తలేరు. అసలు ఎవరంతా వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అందరూ. నేను సేఫ్ అంటే నేను సేఫ్, నేను సేఫ్ అంటే నేను సేఫ్. బీజేపీని ఏమనే ధైర్యం లేదు. నల్లమూల పులికి కూడా బీజేపీని ఏమనలేకపోతుంది, ఆ పులి కూడా గాండ్రించలేకపోతుంది. ఎందుకు అంటే ఆయనకు పర్సనల్ విషయాలు చాలా ఉన్నాయి. ఆ పర్సనల్ విషయాల్లో అనవసరంగా బీజేపీని టార్గెట్ చేస్తే, బీజేపీని దోషిగా నిలబెడితే మళ్ళీ మా మీదకి వస్తారు, మళ్ళీ మమ్మల్ని టార్గెట్ చేస్తారు వాళ్ళు. లేకపోతే మా పొలిటికల్ ఫ్యూచర్కు డ్యామేజ్ చేస్తారు. మొదలే అధిష్టానంతో మంచిగా లేవు, మనం బీజేపీతోనే మంచిగా ఉంటున్నాం, వాళ్ళతో కూడా చెడిపోతామని ఆయన ప్లాన్ ఆయనకుంది. ఇట్లా అసలు ఏమవుతుందో ఏం లేదో తెలియకుండా కాదు, ఏమవుతుందో తెలిసే సుప్రీంకోర్టుకు పోతున్నారు వీళ్ళు. అసలు ఎలక్షన్ కమిషన్కే ప్రభుత్వం ఆన్సర్ చేయలేని సిచ్యువేషన్లో ఉంది అని అంటే వీళ్ళు సుప్రీంకోర్టులో ఏం వాదన జరుపుతారు? సుప్రీంకోర్టు అసలు హైకోర్టు ఇచ్చిన స్టేని ఎత్తేసే అవకాశాలు కనిపిస్తున్నాయా?
అసలు ఎక్కడ చట్టంలో వీళ్ళకి ఒక పాయింట్, ఒక లీగల్ పాయింట్ కావాలి కదా, ఒక లీగల్ పాయింట్ కరెక్ట్ అనుకోవాలి. ఇప్పుడు ఒక కొట్టుకుంటారు ఇద్దరు, కొట్టుకున్న తర్వాత ఒక ఆయన పోలీసుని పోయి కంప్లైంట్ చేస్తాడు, తర్వాత కోర్టుకు పోతుంది ఇష్యూ. కోర్టుకు పోయినప్పుడు నువ్వు చెప్పడానికి నీకు ఒక పాయింట్ ఉండాలి కదా. లేదు నేను ఏమంటలేను, ఆయన ముందరికి వెళ్ళిపోతున్నా, ఆయన్నే పాత కక్షలు దృష్టి పెట్టుకుని వచ్చి కొట్టిండు, ఏముంది నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ కావాలి కదా నీకు. అసలు ఇక్కడ చట్టమే లేదు కదా, ఇక్కడ చట్టమే లేనప్పుడు చట్టమే చేయకుండా అసలు ఎట్లయిపోయిందంటే తలకాయను వదిలేసి కాళ్ళకాడ తనలాడుతున్నట్టుగా అనిపిస్తుంది వీళ్ళు. అసలు తలకాయ కోసం కొట్లాడాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పార్లమెంట్లో చట్టమైంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మరి ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ కావాలంటే నాట్ ఓన్లీ పొలిటికల్ రిజర్వేషన్, వీళ్ళంతా పొలిటీషియన్స్ కాబట్టి పొలిటికల్ గురించి మాట్లాడుతున్నారు, కానీ అసలు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ కావాలంటే చట్టబద్ధత కావాలి. దానికి ఆ చట్టబద్ధత పార్లమెంట్లో చేయాలి. దానికోసం పార్లమెంట్లో చేసేది ఎవరు? నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీ. మరి బీజేపీని ఎందుకు అడుగుతలేరు? ఎవరు సమాధానం చెప్తారు? ఇక్కడ ఉన్న బీసీ మంత్రులు, కేంద్ర మంత్రులు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, లేకపోతే ఇంకా బీసీలు చాలామంది ఉన్నారు, బీసీ ఎంపీలు ఉన్నారు. ఎవరైనా ఒక్కరన్నా మాట్లాడుతున్నారా? పోనీ రాహుల్ గాంధీ ఏమన్నా మాట్లాడతాడా? రాహుల్ గాంధీ ఏమన్నా పార్లమెంట్లో మాట్లాడండి ఎప్పుడన్నా? అసలు దీనికి తలకాయ లేకుండా తోక లేకుండా. ఆర్ కృష్ణ గారు అయితే హైకోర్టు మీదే బంధుకు పిలిపించేసిండు. హైకోర్టు మీద బంధుకు పిలుపు, హైకోర్టు అయ్యాల్సింది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అన్నీ తెలిసి కూడా తెలియక కాదు, ఇవన్నీ తెలిసి అన్నీ తెలిసి కూడా బీసీ జనాలను మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. బీసీ జనాలు అలర్ట్ కావాలి దీనిలో. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఆడుతున్న గేమ్ ఇది, పొలిటికల్ స్ట్రాటజీ. సేఫ్గా పొలిటికల్ డ్యామేజ్ అయిన వాళ్ళు ఆ డ్యామేజ్ కంట్రోల్ కావడానికి సుప్రీంకోర్టుకు పోయినారు. మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వము 21 months అయింది వచ్చి, దాదాపు ఇప్పటికి 18 months అయింది లోకల్ బాడీ ఎలక్షన్స్ లేక. 6 monthsలో జరపాలని చట్టంలో ఉంటుంది. ఒకవేళ మీరు లేట్ అయినా కూడా 6 monthsలో జరపాలని వాళ్ళు చేసిన చట్టంలోనే ఉంటుంది. ఆ చట్టాన్ని ఫాలో అవుతలేదు గవర్నమెంట్. 6 months అయిపోయింది, మొత్తం ఇప్పటికి 18 months అయిపోయింది. 6 months అయిపోయినాయి వీళ్ళు ఎలక్షన్ పెట్టాక. ఇక సర్పంచ్లు అవసరం లేదా, ఎంపీటీసీలు అవసరం లేదా, జెడ్పీటీసీ అవసరం లేదా ఊర్లకు? అసలు ఈ ప్రజాప్రభుత్వం మీద మీ స్పందన కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.